విజయం వెనుక అలుపెరగని ప్రయత్నాలున్నట్టే, ప్రతి నడక వెనుక తడబడిన అడుగులున్నట్టే ఈ పరుగుకి ఓ 48 గంటల ముందు ఏమండి? ఏమండి? ఏంటి? పూజని తీసుకొని సిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. దేనికి? పూజకేదో మెటీరియల్ కావాలట. అలాగే పూజీ ఇంటర్వ్యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు పూజను తీసుకొని ఇంటికి గడప దాటితే నువ్వు శాశ్వతంగా ఇంటికి దూరం అవుతావు. నీకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నా నీ ప్రవర్తనతో నాకు చిరాకు పుట్టిస్తున్నావు కదే. రెడీయా? గెట్ సెట్ గో గో. లే లే లే, స్టడీ, అటెన్షన్. నా వల్ల అవ్వట్లేదు సార్. మనం గెలిచే వరకు పరిగెడుతూనే ఉండాలి. ఒక్కసారి పరుగు ఆపామా మనం ఓడిపోయినట్టే. నువ్వు పరుగు తీస్తున్నప్పుడు నువ్వు అనుకోని విధంగా నీ దారికి అడ్డుగా రాళ్ళు ముళ్ళు అన్నీ ఉంటాయి. అవన్నీ దాటుకొని ముందుకు వెళ్తేనే విజయం. అప్పుడు అది ఇచ్చే ఆనందం ఎప్పటికీ నీ గుండెల్లో ఉండిపోతుంది. పరిగెత్తో, కమాన్ పరిగెత్తో. దట్స్ ఇట్. గో రన్, కమాన్ రన్, యు కెన్ డు ఇట్. Go, go! You can do it! Yeah! Good! అమ్మా, తను ఎక్కడి దాకా వచ్చిందో ఒకసారి కనుక్కోవా? ఇప్పుడే కదే చేశాను. మళ్ళీ ఒకసారి చేయమ్మా. లక్కీ, ఎక్కడి దాకా వచ్చావు? పక్కనే ఉన్నాను ఆంటీ, 2 minutes లో వస్తున్నా. సరేమ్మా. నువ్వు ఊరికే టెన్షన్ పడకు, 2 నిమిషాల్లో వస్తుంది. సరే. సారీ పూజీ, లేట్ అయింది. ఆల్ ది బెస్ట్ డే. థ్యాంక్ యూ. Hi Pujita. Hello ma'am. Tell me about yourself. My name is Pujita and I'm from
is shortlisted for final round with our company MD at our corporate office, Hyderabad. Please plan your travel. Further details will be communicated over an email. Thank you. ష్యూర్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ ఏ థ్యాంక్స్ ఏ. నేను క్లోజ్ చేసేస్తా. ఆంటీ నేను ఇవాళే హైదరాబాద్ వెళ్తున్నాను. మీరు నాకు దిగగానే కాల్ చేయండి. సరేమ్మా. ఇక నుంచి మన ఇద్దరం రూమ్. ఎస్. నేను వెళ్తున్నాను, గుడికి వెళ్ళాలి. నాన్న వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకే బాయ్. అమ్మా, నాకే ఎందుకమ్మా ఇలా జరుగుతుంది? ఇల్లు దాటితేనే నేరంలా చూసే నాన్న ఈ ఉద్యోగం వచ్చిందన్నా పంపడమ్మా. దేవుడేది నాకు ఈజీగా ఇవ్వడనుకుంటా. ఎన్ని రకాలుగా పరీక్ష పెట్టాలో అన్ని రకాలుగా పరీక్షిస్తున్నాడు. పూజీ, ఏడిపిస్తున్నాడమ్మా. వన్, టూ, త్రీ. మాస్టారు, ఆ, మా బాబీకి స్పోర్ట్స్ కోటాలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం వచ్చింది సార్. ఓ కంగ్రాచులేషన్. ఫస్ట్ ఈ తీపి కబురు మీకు చెప్పిన తర్వాతే అందరికీ చెప్పమన్నాడు. నా ఆశీస్సులు తనకు ఎప్పుడు ఉంటాయని మీకు చెప్పండి. విషయం తెలుసా సార్, మా వాడికి మీరన్నా మీ పూజిత అన్నా ఎంతో ఇష్టం సార్. సార్ సార్ సంధ్య, పూజీ, ఏమండి లక్ష్మి గారు, ఆ? మా పూజీ గాని సంధ్య గాని కనిపించారా? మధ్యాహ్నం నుంచి కనిపించలేదండి. మీకు చెప్పలేదా? ఆ, చెప్పారు. అనవసరంగా ఈవిడ్ని అడిగాను. మా కోసం వెతకొద్దు. మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియడం లేదు. రేపు సాయంత్రం కల్లా వస్తాం. గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్, కొంచెం ఫీవరిష్గా ఉంది. ఇంట్లో కూడా ఎవరూ లేరు, అందుకే లేవలేకపోయాను. సెలవుగా ట్రీట్ చేయండి ప్లీజ్. అయ్యో భలేవారే, ఎప్పుడు సెలవు పెట్టారు మీరు, ఇంకా రాలేదేంటా అని టెన్షన్గా ఫోన్ చేశాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
కంగ్రాచులేషన్స్ పూజిత. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అయ్యో పూజిత. పూజీ పూజీ అమ్మా పూజీ. అమ్మా నాకు జాబ్ ఇచ్చారమ్మా. మా అమ్మాయిని నమ్మి తనకు జీవితం ఇచ్చినందుకు మేము సదా రుణపడి ఉంటాం. అయ్యో ఎందుకంత పెద్ద మాట. మేం తనకి ఈ జాబ్ ఇచ్చింది కేవలం తన టాలెంట్ చూసి. ఫస్ట్ టైం మా కంపెనీలోని ప్యానెల్ మెంబర్స్ అందరూ ఓకే చేసిన క్యాండిడేట్ మీ అమ్మాయి. తనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అన్ని బాగా హ్యాండిల్ చేయగలదన్న నమ్మకం మాకుంది. ఈ రోజు నుంచి మీ పూజిత మా సీపాల్ ఫ్యామిలీ మెంబర్. అనుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళారు మీ ఇద్దరు? నిన్నే ఎక్కడికి వెళ్ళావో చెప్పవే. ఎక్కడికి వెళ్ళారో చెప్పండి. పరుగు పోటీల్లో ఎలా గెలవాలో పిల్లలకి నేర్పించే మాస్టర్ గారు సొంత కూతురికి నడక నేర్పించడానికి సిగ్గుపడితే తల్లిగా దాన్ని గెలిపించడానికి వెళ్ళాను. అందరూ చూస్తున్నారు, ఇంటికి పద. ఎన్నాళ్ళి జనాల మెప్పు కోసం వాళ్ళని సంతృప్తి పరుస్తారు. మాస్టారుకి ఆ దేవుడు అన్యాయం చేశాడన్నా వాళ్ళ నోళ్లు మూయించి మీ బిడ్డని అవమానాల నుంచి కాపాడాల్సింది పోయి మీరే మీ రక్తాన్ని అవమానించి హేళన చేశారు. అది గడప దాటితే గండం, నవ్వితే నా మోషి. అది మీ బిడ్డని చెప్పుకోవడానికి కూడా మీకు సిగ్గుచేటు. దానికా దేవుడు శారీరక లోపం మాత్రమే ఇచ్చాడు. మీకు మీ చుట్టూ ఉన్న జనానికున్నది ఎదుటి వాళ్ల లోపాల్ని చూసి ఆనందించే మానసిక వ్యాధి. అన్నీ ఉండి తమ కాళ్ల మీద తాము నిలబడలేక ఇంట్లో వాళ్ల మీద భారం వేసే ఎంతో మంది సోమరిపోతుల కన్నా నా కూతురు ఆ దేవుడిచ్చిన లోపాలన్నీ దాటి తన కాళ్ల మీద తనే పరిగెడుతోంది. మేం వెళ్తున్నాం. మీరింకా మానసిక వైకల్యంతోనే బతుకుతారో, దాని జీవితానికి మార్గనిర్దేశం చేసి తండ్రిగా ఉంటారో మీరే నిర్ణయించుకోండి.
నానా ఏమైంది నానా? నానా నన్ను క్షమించు అనడానికి కూడా నాకు అర్హత లేదేమో. ఓ టీచర్గా నా విద్యార్థులు ఎప్పుడు ఓడిపోకుండా గెలవాలని కోరుకునే నేను నీ విషయంలో ఏ విజయం నీ దాకా రాకుండా అడ్డుగోడగా నిలిచాను. ఇన్నేళ్ళు నాకే అంతుపట్టని అభద్రతా భావంతో బతికాను. మీ మనసుల్ని పదే పదే గాయపరిచాను. నన్ను క్షమించగలవా తల్లి? ఏమండి, ఇన్నేళ్ళు నన్ను భరించి నన్ను వదిలేనందుకు నీకెప్పటికీ రుణపడి ఉంటాను. ఊరుకోండి నాన్నా. మనిషికుండే శారీరక లోపాల కన్నా సుధాకర్లాగా మానసిక వైకల్యంతో ఉండేవాళ్లే తమ చుట్టూ ఉండే వాళ్ళకి, ఈ సమాజానికి కూడా ప్రమాదకరం. తెలవారే వెలుగని సెలయేరు